పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కేటాయింపులు ఉన్నాయన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా తయారీ రంగం ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఎంఎస్ఎంఈలకు రుణ పరిమితి 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచుతున్నట్టు తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి పెంచామన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా. పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్రంలో ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయి తొలి బడ్జెట్ ప్రవేశపెట్టారు. 50,65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీనిలో రెవెన్యూ వసూళ్లు 34,20,409 కోట్లుగా అంచనా వేశారు. బడ్జెట్లో అత్యధికంగా రక్షణ రంగానికి 4,91,732 కోట్ల నిధులు కేటాయించారు. ఆ తర్వాత గ్రామీణాభివృద్ధికి నిధులు ఇచ్చారు. శాస్త్ర సాంకేతిక రంగానికి 55,000 కోట్లు కేటాయించింది కేంద్రం. This budget aims to initiate transformative reforms across 6 domains. During the first 5 years, these will augment our growth potential and global competitiveness. The domains are taxation, power sector, urban development, mining, financial sector, and regulatory reforms. Our government will now launch a 6-year mission for Atmanirbharta in pulses, with a special focus on Tuar, Urad and Masu. కేంద్ర బడ్జెట్లో సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలపై వరాల జల్లు కురిపించారు. ఎంఎస్ఎంఈలకు రుణ పరిమితి 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచామన్నారు ఆర్థిక మంత్రి నిర్మల. రాబోయే 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలు అదనంగా ఇస్తామన్నారు. స్టార్టప్ రుణాలు 10 కోట్ల నుంచి 20 కోట్లకు పెంచుతున్నట్టు చెప్పారు. ఇప్పటికే ఉన్న స్టార్టప్లకు 10,000 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ఉడాన్ స్కీమ్ మరో 120 రూట్లలో అమలు చేయనున్నట్లు చెప్పారు. Micro and small enterprises from 5 crore to 10 crore rupees, leading to additional credit of 1.5 lakh crores in the next 5 years. Second, for startups from 10 crore rupees to 20 crore rupees, with the guarantee fee being moderated to 1% for loans in 27 focus sectors which are important for Atmanirbhar Bharat. కేంద్ర బడ్జెట్లో రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు ఆర్థిక మంత్రి నిర్మల. వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు 171,437 కోట్లు కేటాయించారు. రైతులు మత్స్యకారులకు అందించే స్వల్పకాలిక రుణాల పరిమితి 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి పెంపుతో 7,70,00,000 మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. అస్సాంలో 1,27,000 టన్నుల సామర్థ్యంతో యూరియా ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. Prime Minister Dhan Dhanya Krishi Yojana, developing agri-districts program. Motivated by the success of the aspirational district program, our government will undertake a Prime Minister Dhan Dhanya Krishi Yojana in partnership with states. This program is likely to help 1.7 crore farmers. వైద్య విద్యను అభ్యసించాలనుకునే స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. వచ్చే ఏడాది నుంచి ప్రతి ఏడాదికి కనీసం 10,000 చొప్పున రానున్న 5 ఏళ్లలో 75,000 సీట్లు పెంచుతామన్నారు నిర్మల. క్యాన్సర్ సహా దీర్ఘకాలిక అరుదైన వ్యాధులకు సంబంధించిన 36 రకాల ఔషధాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగించినట్లు తెలిపారు. మరో 6 ఔషధాలపై కన్సెషనల్ కస్టమ్స్ పన్ను ఎత్తేశామన్నారు. గిగ్ వర్కర్లకు ఐడి కార్డుల జారీ, ఈ శ్రమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ కు అనుమతిస్తున్నట్లు చెప్పారు. Our government has added almost 1.1 lakh undergraduate and postgraduate medical education seats in 10 years, an increase of 130%. In the next year, 10,000 additional seats will be added. కేంద్ర బడ్జెట్లో విద్యా నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేశామన్నారు కేంద్ర మంత్రి. విద్యాశాఖకు 1,28,000 కోట్లు కేటాయించారు. దీనిలో ఉన్నత విద్యకు 50,000 కోట్లు, స్కూల్ విద్యకు 78,572 కోట్లు కేటాయించారు. రాబోయే 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. యువతలో నైపుణ్యాభివృద్ధికి 5 నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ 50,000 Atal Tinkering Labs will be set up in government schools in the next 5 years to cultivate the spirit of curiosity and innovation and foster a scientific temper
among young minds. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తామన్నారు నిర్మల. కొన్ని వస్తువులపై సుంకాలను తగ్గించారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో ఉపయోగించే ఓపెన్ సెల్స్, ఇతర పరికరాల బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 5% తగ్గించారు. 12 రకాల క్రిటికల్ మినరల్స్ పై పన్ను మినహాయించారు. ఈవీ, మొబైల్ ఫోన్లో వినియోగించే పరికరాలపై పన్ను మినహాయించారు. లెదర్ బూట్లు, బెల్టులు, జాకెట్లు, పాలరాయి ధరలు తగ్గనున్నాయి. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేపై సుంకాన్ని 10% నుంచి 20%కి పెంచారు. దీంతో టీవీల ధరలు పెరిగే అవకాశం ఉంది. బీహార్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో బడ్జెట్లో అధిక ప్రాధాన్యత దక్కింది. ఆ రాష్ట్రంలో మకానా బోర్డు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు ఆర్థిక మంత్రి నిర్మల. అలాగే వెస్టర్న్ కోసి కెనాల్కు స్పెషల్ ప్యాకేజీ అందిస్తామన్నారు. బీహార్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.